పండుగ రోజు చాలా హడావిడి అండ్ పనులు కూడా ఉంటాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే నిద్రలేచాను పనులు స్టార్ట్ చేసుకోవడానికి. నేను లేవగానే మా అత్తయ్య కూడా లేచి హెల్ప్ చేస్తూనే ఉంది పనిలో. ఈ నవరాత్రుల్లో ప్రతి రోజు ఇట్లా ఎర్లీ మార్నింగ్ లేవగానే భక్తి ఛానల్ పెట్టుకొని దేవుని పాటలు వింటూ అలా పనులు చేసుకుంటుంటే చాలా సంతోషంగా ఉంటుంది. పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఆ సాంగ్స్ వింటూ ఉంటే. దేవుని పాటలు వింటూ వంటబండ మొత్తం కూడా కడిగేసి గిన్నెలన్నీ కడిగి అంతా శుభ్రం చేసేసా. నేను గిన్నెలు తోమేసేలోపు మా అత్తయ్య ఇల్లు ఊడ్చేసింది. ఇల్లు ఊడ్చంగానే ఇల్లు కూడా మొత్తం కూడా తడిబట్టేసేసా. కొందరు అత్తలు ఉంటారు కోడలే చేయాలి పని అన్ని పనులు అని, కానీ మా అత్తయ్య మాత్రం పనిలో మాత్రం చాలా హెల్ప్ చేస్తుంది. నేను ఏ పని చెయ్యి ఈ పని చెయ్యి ఆ పని చేయని ఎప్పుడూ చెప్పా, ఆమెనే చేస్తుంది ఆమెకు తోచినంత. నేను ఇల్లు తడిబట్టేసేలోపు అత్తమ్మ బయట మొత్తం కూడా అంతా కడిగి వాకిలు ఊడ్చి కల్లాపి చల్లి అంతా కూడా రెడీగా ఉంచింది. నేను వెళ్ళి ముగ్గేయడమే. చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటుంటే. మీ ఇంట్లో మీ అత్త కోడలు కూడా ఇంతేనా? అయితే కామెంట్ చేయండి ఎంతమంది ఇలాంటి అత్తలు ఉన్నారో. బయట ముగ్గు పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 o'clock వరకు ఇంట్లో దీపం పెట్టుకోవాలని టార్గెట్. 9 o'clock వరకు స్పీడ్గా పూజ చేసేసుకున్నా. అండ్ అలాగే నైవేద్యం కూడా స్పీడ్గా అయిపోవాలనేసి రవ కేసరి చేశాను నైవేద్యంగా. దెబ్బ అన్నీ కూడా చేసేసా. ఆ రోజు ఏంటో మరి తెలియదు కానీ మా చెట్టుకు మాత్రం ఫుల్గా మందారం పూలు. ఆ మందారం పూలతోటి పూజ మందిరం మొత్తం ఇలా మంచిగా అలంకరించేసా. నేను వీడియో తీస్తుంటే మా బావనేమో వచ్చి దేవుని దండం పెట్టుకొని పొట్టు పెట్టుకొని వెళ్ళిపోతుండు. చాలా మంచిగా అనిపిస్తుంది పూజ చేసుకుంటే. బండికి పూజ చేసి కట్టేటివన్నీ కూడా దేవుని దగ్గర పెట్టిండు కొద్దిసేపు. అలాగే బావకి సామాన్ ఉంటుంది కదా బండిలో, ఆ సామాన్ కూడా తెచ్చి పసుపు కుంకుమ పెట్టి దేవుని దగ్గర కొద్దిసేపు అలా ఉంచిండు. కడపమ్మకు కూడా బొట్లు పెట్టేశా, మంచి అలంకరించేసా. తులసి అమ్మకు కూడా నైవేద్యం సమర్పించేశా. ఈ పూజ అంతా 9 o'clock వరకు కంప్లీట్ అయిపోయింది. నేను చాలా హడావిడిగా ఉండే, అందుకే వీడియో తీయడం మర్చిపోయినా. అసలు ఆ రోజు మాత్రం నార్మల్ హడావిడి కాదు, అలా ఇంటికి గుమ్మడికాయ కొట్టి అలా చేసేసాక నా చిటితల్లిని రెడీ చేసుకొని నేను రెడీ అయ్యి అందరం కూడా గుడికి వెళ్ళి అక్కడ బండ్లకు పూజ చేసుకొని ఇంటికి వచ్చే వరకు 2 o'clock అయింది. మళ్ళీ నేను ఆ రోజు నాన్ వెజ్ తినను. మళ్ళీ నాకు సపరేట్గా గుత్తొంకాయ కర్రీ అండ్ రైస్ పెట్టుకున్నా. అదంతా అయ్యే వరకు 3 o'clock అయింది, అప్పుడు తిన్నా. మళ్ళీ నేను ఏంటంటే ఈ నవరాత్రుల్లో నైట్ 12 o'clock నుంచి మధ్యాహ్నం 12 o'clock వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను, ఉపవాసం అన్నమాట. సో ఆ రోజు మాత్రం 3 o'clock వరకు ఉపవాసం అయింది నాకైతే. ఎలా అంతసేపు ఉన్నానో అస్సలు తెలియదు, అంతా ఆ దుర్గామాత శక్తి ఇచ్చింది. దిష్టి గుమ్మడికాయ కట్టి పక్కన ఇంకో గుమ్మడికాయ ఉంది కదా, ఆ గుమ్మడికాయతోటి దిష్టి తీసి అది పగలగొడతాం. వీడియో తీద్దాం మా వాళ్ళేమో బగారా రైస్ మటన్ కర్రీ వండుకొని మంచిగా లాగించేసారు. నైట్ అందరం కూడా కొత్త బట్టలు వేసుకొని జమ్మి చెట్టు ఆకులు పూజ చేసిన దగ్గర నుంచి తెచ్చుకొని ఒకరి చేతిలో ఒకరు పెట్టుకొని దసరా శుభాకాంక్షలు చెప్తారు. సో అలా కూడా మేము కూడా అందరం కూడా అలా చెప్పుకున్నాక భార్యలు భర్తల కాళ్ళు మొక్కాలి. ఆ రోజు మాత్రం తప్పకుండా ఉంటుంది ఈ సిస్టమ్. ఆ టైంలో మొక్కేసాం. మంచిగా ఫ్యామిలీ ఫొటోస్కి ఇట్లా అన్నీ కూడా దిగి బావ బాంబులు తెచ్చిండనమాట అమ్ములోకి పేల్చడానికి. ఆమెకు చిన్నవి తెచ్చిండు, అవి టాప్ అనేటివి. ఈమె ఎంత పగలగొట్టినా అవి పగులుతలేవు. ఆ మూలకి వెళ్ళే పగలగొడితే పగులుతాయేమో. ఈమెతో పాటు వాళ్ళ తాత నానమ్మ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. చాలా మంచిగా అనిపించింది దసరా మాత్రం. నైట్ అయింది కదా, ఎక్కడికి కూడా బయటికి వెళ్ళలేదు. మందు ఇట్లా తాగి అందరూ కూడా కేర్లెస్గా బండి నడుపుతూ ఉంటారు, అంత సేఫ్ కాదు కదా, అందుకే ఇంట్లోనే ఉండిపోయాం. దసరా పండుగ రోజు చాలా మెమరీస్ గుర్తొచ్చాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకేసారి కొత్త బట్టలు కొనిచ్చేది, అది కూడా దసరాకు ఒక్కదానికే. దసరాకు వేసుకున్న బట్టలే మళ్ళీ బర్త్డే రోజు వేసుకునేది. అండ్ ఇంకొకరు మా ఆడపడుచు, చాలా గుర్తొచ్చింది ఆ రోజు ఏడ్ చేసామని తలుచుకొని. ఆ ముండుంటే మా ఇల్లు ఇప్పుడు చాలా సంతోషంగా ఉండేది, ఇంకా కలగా ఉండేది. నా లైఫ్లో మాత్రం చాలా మిస్ అవుతున్నా మా ఆడపడుచుని. తను చనిపోయిందనమాట, చాలా మిస్ అవుతున్నామని. అందరూ మంచిగా జరుపుకున్నారని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.